నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పు చేస్తే తన మన అనే భేదం లేదు, ఎవరికైనా శిక్ష తప్పదు. కూటమి ప్రధాన నినాదం అదే. వైఎస్ఆర్సీపీ తప్పిదాలు అన్ని బయటకు వస్తాయి. భరత్ రామ్ పద్ధతి మార్చుకో, చిల్లర రాజకీయాలు మానుకో. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జెనెటిక్ వ్యాధులుగా పిలుస్తారని, అటువంటి వ్యాధులకు ఖచ్చితంగా ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించాలన్న సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. నిరాడంబరత చాటిన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల. సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల అధిష్టానం ఏర్పాటు చేసిన కుర్చీ, ఏర్పాటు చేసిన టవల్ను తీసివేసి నిరాడంబరతను చాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ విధానంలో జవాబుదారీతనం కలిగి మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఆ మేరకు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి విధానాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉచిత ఇసుక పాలసీపై విజయవాడ నుంచి దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సమర్థవంతంగా పంపిణీ చేయడం ద్వారా 99.08% మందికి అందించడం అభినందనీయమని అన్నారు. రాబోయే నెల నుంచి మరింత సమర్థవంతంగా పంపిణీ కోసం ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఇసుక పాలసీ విధి విధానాలు, జిల్లా స్థాయి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారుల నుంచి కేవలం ఇసుక త్రవ్వకం, రవాణా, పరిపాలనా పరమైన ఖర్చులను మాత్రమే వసూలు చేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రుసుములు వసూలు చేయడం జరగదని, లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సరసమైన ధరకు ఇసుక సరఫరా మన లక్ష్యమని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలపై క్షేత్రస్థాయిలో వినియోగదారులకు విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులకు సూచించారు. స్టాక్ పాయింట్ వద్ద డిప్యూటీ తహసీల్దార్, ఆపై స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, 3 షిఫ్ట్లలో విధులను నిర్వర్తించేలా విధులను కేటాయించాలని అన్నారు. ఉచిత ఇసుక పంపిణీ విధానం సమర్థవంతంగా అమలు చేసేలా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యం, ఏఎస్పీ సెప్ పి సోమశేఖర్, పోలీస్ ఏఎస్పీ ఎం రాజశేఖర్, ఇరిగేషన్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, పీడీ, డిఆర్డీఏ పీడీ, ఎన్వీవీఎస్ మూర్తి, ఆర్డబ్ల్యూసీ ఎస్ఈడి బాలశంకర్రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి రాంబాబు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే తన మన అనే భేదం లేకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, తమ కూటమి ప్రధాన నినాదం అదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు హెచ్చరించారు. పబ్లిసిటీ పిచ్చితో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ నోరు జారుతున్నాడని, నగరానికి ఎంతో చేశానంటూ ప్రచారం చేసుకున్న అతన్ని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శన చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు స్థానిక 45వ డివిజన్ ఆర్ఎన్బి బాంబే గృహాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్పై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 420 పార్టీ అని మండిపడ్డారు. ఆ పార్టీ వారు ఇక మారరంటూ విమర్శించారు. మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రచార రథాన్ని వాళ్లే కాల్చుకుని తమపై నిందలు వేయడం సరికాదన్నారు. మాజీ ఎంపీ భరత్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తప్పు చేస్తే మా పార్టీ వారా లేక ప్రతిపక్ష పార్టీ వారా అని తేడా చూడకుండా ఎవరినైనా కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. తమలో నీతి ఉంది కాబట్టే మోరంపూడి ఫ్లైఓవర్ సంఘటనలో తప్పును సరిదిద్దుకున్నామని,
అందుకే అక్కడ 2 శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. బీసీ బిడ్డ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్న భరత్ బీసీ హాస్టల్ని ఎన్నడైనా సందర్శించారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రచార రథాలు దహనం చేసుకుని ఆ నెపాన్ని తమపై వేసే పబ్లిసిటీ స్టంట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేశాను కాబట్టే ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. కానీ భరత్ రామ్ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాడని విమర్శించారు. తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు తనను పద్ధతి ప్రకారం పెంచారు కాబట్టే తాను హుందాగా వ్యవహరిస్తున్నామని, భరత్ రామ్ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన ఘటనలో ఒక పెద్దాయనతో ఈ కేసులోని నిందితుడు 50 సార్లు చేసిన కాల్స్ డేటాను తాము బయటపెట్టలేదని అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ ఇంకా గంజాయి బ్లేడ్ బ్యాచ్తో భరత్ తిరుగుతున్నాడని ఆరోపించారు. శాసనసభలో జగన్ లేకపోవడం తమకు బోర్ కొడుతుందన్నారు. సుమారు ₹1 కోటి ప్రజాధనంతో 45వ డివిజన్లో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మెయింటెనెన్స్ చేయకుండా వదిలేయడం వల్ల ఎందుకు పనికి రాకుండా పోయిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే నగర అభివృద్ధి పనిలోకి దిగానని, అందులో భాగంగా బాలికల వసతి గృహాల్లో సుమారు 50 మరుగుదొడ్లను సిఎస్ఆర్ ఫండ్స్ను మెరుగుపరచడం జరిగిందన్నారు. పబ్లిసిటీ కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ భరత్ రామ్కు సూచించారు. ఈ మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ ఒక 420 పార్టీ. వారి బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగలగొడితే తప్పేటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏమీ బయటికి రావు, వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటామన్న భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటకు రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా. ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మన అనే భేదం ఉండదు. మాలో ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. మేము ముందు ఒకే మాట చెప్పాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎవరైనా సరే శిక్షింపబడతాడు. మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు, స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం, ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళొచ్చు. కానీ నేను చాలా బాధ్యతగా వ్యవహరించాను. తప్పు అది విధానాలు కాదు, అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి, ఏదైతే తప్పు జరిగి ఉందో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరిచేయించి 2 శిలా పథకాలు, గతంలో ఉన్న మురళీమోహన్ గారిది, ఈ గత ఎంపీది, అందరిది కూడా గౌరవం తక్కకుండా వ్యవహరించాను. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా విధానం. కానీ మీరు ఆ విధానాలతోటి వెళ్ళట్లా. పట్టుగా నెల కూడా అవ్వలేదు. జనాలు బాట చొప్పుతోటి గోబ గుయ్యమనేటట్లు కొట్టారు. ఇంత మెజార్టీతోటి మాకు గౌరవించారు. అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలోనే మిమ్మల్ని కూర్చోపెట్టినప్పుడు బాధ్యతతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరు ఏం తప్పులు చేశారని ఈరోజు మీకు ఇంత మెజార్టీతో ఓడించారన్నది
ఎనలైజ్ చేసుకోకుండా, ఆత్మ పరిశీలన అనేది ఏది చేయకుండా సందు దొరికితే చాలు రాజకీయం చేయడానికి ప్రతి అంశంలోనే పరిగెడతా ఉన్నారు. గమనించాలి, మీరు రాజకీయాలు ఇంకా ఆ మాదిరిగా చేస్తే ఇక్కడ అవ్వదు. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. ఇంకా జరిగిన తప్పిదాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. కళ్ళకు కనబడతా ఉంది ఇక్కడే. నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ బీసీ హాస్టల్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక దాతను తీసుకొచ్చి ఆ హాస్టల్లో ఉన్న 30 బాత్రూమ్స్, లేడీస్ హాస్టల్లో 20 బాత్రూమ్లు, 50 బాత్రూమ్లు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మరమ్మతులన్నీ చేయించి కొత్త టైల్స్ వేయించి వారందరికీ కూడా ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా చేయగలిగా. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేయగలిగారు మీరు? పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించాలని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపునిచ్చారు. జూనోసిస్ డే సందర్భంగా కోర్లమ్మపేట పశు వైద్యశాల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జెనెటిక్ వ్యాధులుగా పిలుస్తారని, ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. తమ పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది ర్యాబిస్ అని అన్నారు. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మెదడు వాపు, క్షయ, బ్రుసెల్లోసిస్, లెప్టోస్పెరోసిస్, నిఫా వైరస్ లాంటి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో 5,000 మంది పెంపుడు జంతువులు, వాటి యజమానులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నియంత్రణ, వాటి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ ఉచిత వైద్య శిబిరం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి, రాజు వెట్ అండ్ పెట్ నీడ్స్ అధినేత వానపల్లి రాజు, కత్తిపూడి రాజు బ్రదర్స్ భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికి వినాయక విగ్రహాన్ని బహుకరించారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా 1000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. సహాయ సంచాలకులకు కె సత్యనారాయణ, అధికారులు యోగానంద్, లోకేష్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకు ఏ విధమైన వ్యాధులు ట్రాన్స్ఫర్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు అంటే ఒక వ్యాక్సినేషన్ కానీ జాగ్రత్తలు కానీ అన్నిటిని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే దినోత్సవం ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుగుతూ ఉంటుంది. ఈ రోజున స్థానిక రాజమండ్రి వెటర్నరీ హాస్పిటల్, ఈ జిల్లాకి ఇదే హెడ్ క్వార్టర్స్, ఇక్కడ మనం ఒక డ్రైవ్కి తీసుకొని యానిమల్స్కి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేసి ఫ్యూచర్లో ఏ విధమైన వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని కూడా వారితో చర్చించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో నేను కూడా భాగ్యస్వాములు అవ్వడం అన్నది యాజ్ ఎ యానిమల్ లవర్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తెలియని అంశాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జంతువుల్ని ప్రేమించడంతో సరిపోదు, వారు ఆరోగ్యకరంగా ఉంటూ మీరు కూడా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్న దాని మీద కూడా అవగాహన చేసుకోవాలి. అది ఇక్కడ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లోని వాటిపైన డ్రైవ్ అవుతూ ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి, రండి, వ్యాక్సినేట్ చేయించండి మీ యానిమల్కి. మీరు కూడా వ్యాక్సినేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ఓకేనా? ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల రాజమహేంద్రవరంలో ఈ పెంపుడు కుక్కలకి మరియు పెంపుడు జంతువులకి, అలానే పెంపుడు జంతువుల యజమానులకి, అలానే హై రిస్క్ పీపుల్ ఉన్నారు కదా, మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి మరియు ఈ స్లాటర్ హౌస్ సిబ్బంది అందరికి కూడా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ వారు పి ప్రశాంతి మేడం గారు వచ్చేస్తున్నారు. అలానే స్థానిక శాసనసభ్యులు వాసు గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.
స్థానిక ఎంపీ పురంధరేశ్వరి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొంటానని చెప్పేసి ప్రామిస్ చేసి ఉన్నారు. వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమం ఏంటంటే మామూలుగా మా జూనోసిస్కి సందర్భంగా ఏం చేస్తామంటే పెంపుడు కుక్కలకి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల నివారణలో భాగంగా అందుట్లో అతి ముఖ్యమైన వ్యాధి రేబీస్. ఆ రేబీస్ వస్తే ప్రాణం పోవడం తప్పితే వేరే మార్గం లేదు. ప్రాణాంతకమైన జబ్బు కాబట్టి ఈ పెంపుడు జంతువులందరినీ కూడా మేము పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అధిష్టానం ఏర్పాటు చేసిన కుర్చీ, దానికి ఉన్న టవల్ తీసివేసి తన నిరాడంబరతను చాటారు. ఒక లైట్ వేయడానికి లేదు, ఒక డ్రైన్ చేయడానికి లేదు, పారిశుద్ధ్యం లేదు. అక్కడ వేసిన పొగలు అక్కడే మన నిధులన్నీ పక్కదారి పట్టుకొని గాంధీ మహాత్ముడు చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని గుర్తుపడ్డారు. కేంద్రం ఇచ్చిన 14-15 ప్లాంట్లు కూడా పక్కదారి పెట్టుకొని, స్థానిక సంస్థల్లో మనం వసూలు చేసిన డబ్బులు కూడా పక్కదారి పెట్టుకొని, మైనింగ్ సెస్లు కానీ ఏమి రాదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ మనం ఏమి కంపడదు. ఏదైతే మనకు వచ్చే హక్కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన గ్రామంలో మనకి రావాలి, మైనింగ్ సెస్ మనకి రావాలి. ఇది రాకపోగా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పెట్టుకోవడంలో సమస్య. రెండోది పంచాయతీ కాదు మున్సిపాలిటీ కానట్టుగా మన మనలో ఉంది. ఒక నిర్ణయం చేశారు, మున్సిపాలిటీ పరిధిలో ఉంది కనుక ఒక ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి అన్నారని కల్పనాలని కలిపారు. ఎవడో కోర్టుకు వెళ్ళి చిన్న భూములు కబ్జా చేసేవాడు ఎవడో కోర్టుకు వెళ్ళేస్తే ఆ పైన అది ఈజీ అయిపోతుంది. చిన్న పిటిషన్ పెట్టి పట్టించుకోవాలి అధికారులు. అందుకనే గ్రామం సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, పోనీ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ లేడు. ఎవరో చెప్పుకోవాలి కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు అందుబాటులో ఉన్నాం, ఏదో అప్పుడప్పుడు కానీ రోజు అందుబాటులో ఉన్నారు. స్థానికంగా ఎవరున్నారో వాళ్ళు చెప్పుకుంటారు. ఒక లైట్ రాకపోయినా, ఒక పైపు మంచినీళ్ళు రాకపోయినా, ఒక పారిశుద్ధ్యం బాగా చెప్తున్నారు. చెప్తూనే నాలుగు లేకుండా పోయాడు. కార్యభాగం అస్తవ్యస్తం. ఇవాళ సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఎంతమంది పనిచేస్తున్నారు. నేను డేటా అడగబోతున్నాను అందరూ కూడా. నాకు డేటా ప్రతి పంచాయతీ డేటా కావాలి. అసలు మీ దగ్గర సిబ్బంది నుండి పారిశుద్ధ్యం ఎందుకు మెరుగుపట్టలేదు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది సర్వీసులు ఉన్నారు, ఒక్కొక్క పంచాయతీలో 10 మంది ఇతర వ్యాపకాలు ఎందుకు పంపిస్తున్నారు. ఉండే సిబ్బందికి కొన్ని చోట్ల చూస్తాము, ఒక పూట 2 గంటలు నీళ్ళు ఇచ్చేదానికి 2 ఆపరేటర్లు, 2 వాచ్మెన్లు. ఏమైపోతుంది, ఎందుకు ఊళ్ళు బాగుపడవు. ఇవాళ ప్రభుత్వం స్పష్టమైన విధానంలో ముందుకు వస్తామని అనుకోవడం. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం అండర్ ట్రయల్ ముద్దాయి లా రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన జైలు పారాలీగల్ వాలంటీర్లు మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. జైలు పారాలీగల్ వాలంటీర్లకు తెలియజేశారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా జైలు పారాలీగల్ వాలంటీర్ల ద్వారా కానీ, లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా కొత్త చట్టాల గురించి జైలు అధికారులకు మరియు జైలు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్, ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్ సిహెచ్ వసంతకుమారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు జె మహేష్, పిఎంజే ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆచరణలో చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ ప్రాథమిక రంగాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నారు. వ్యవసాయ రంగంకి చెంది రానున్న ఖరీఫ్ సీజన్ ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఇప్పటికే సాగునీరు విడుదల చేయడం జరిగిందని, ఆయా ప్రాజెక్టుల దిగువన ఉన్న సాగు లక్ష్యాలను 100% పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 77,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 17,878 ఎకరాల్లో నాట్లు 23% పూర్తయినట్లు తెలిపారు. నాట్లు వేసేందుకు విత్తనాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, రైతుకు మధ్య సుమారు 29,000 క్వింటాళ్ల, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సుమారు 10,000 క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సాయిల్ టెస్ట్ సంబంధించి 75% లక్ష్యాలకు గాను 84% పురోగతి సాధించినట్లు తెలిపారు. అవసరమైన ఎరువులు లభ్యత ఉన్నట్లు తెలిపారు. ఎరువులను ప్రభుత్వ గోడౌన్లో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఖర్చులను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యరంగం, ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్, సాగు విస్తీర్ణం, నీటి వసతులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఏపీ ఎంఐపీ అధికారి ఏ. దుర్గేష్, జిల్లా మార్కెటింగ్ ఏడీ ఎం. సునీల్ కుమార్, జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణారావు, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసులు, ప్రకృతి వ్యవసాయ అధికారి తాతారావులు పాల్గొన్నారు. రాజమండ్రి ట్రైనింగ్ కాలేజ్ సెంటర్ వద్ద వంగవీటి రంగా 77వ జయంతి రంగారాధ మిత్రమండలి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వడ్డీ మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ రంగా లాంటి పోరాట పటిమ కలిగిన నాయకుడు మనకు మరలా ఉండరని, వంగవీటి రంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ నిరంతరం ప్రజల తరపున పోరాడేవారని తెలిపారు. అనంతరం వారు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యనారాయణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఆకుల వీర్రాసు, పంతం కొండలరావు, నందేపు శ్రీను, అల్లూరి శేషనారాయణ, కొండబాబు, కొత్తపేట రాసు, మానేధరబాబు, అడప అనిల్, మురళి, వైవిడి, గొర్లం శ్యామ్ సుందర్, సుంకర హేమంత్, గడిశెట్టి సూర్యప్రకాష్, నాగప్రకాష్, పిల్ల బాబీ, అల్లాట రాసు తదితరులు పాల్గొన్నారు. రంగా గారి ఆశయాలు, రంగా గారి విధి విధానాలు అందరూ కూడా ఇవాళ యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పేద ప్రజలతో మమేకమై ఎన్నో కష్టాలు పడి మహానేతగా ఎదిగాడు. ఆయన మంచి ఎదుగుదల టైంలో కొన్ని పరిస్థితుల్లో ఆయన్ని 1988లో ఆయన్ని హత్య చేయడం జరిగింది. హత్య అనంతరం తర్వాత ఈ సెంటర్లో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెడతాం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా మరి రంగా గారి విగ్రహం పెట్టిన దాంట్లో ఆవేళ స్వర్గీయ ఏడి తాతయ్య నాయుడు కానీ, అలాగే శ్రీ మన వెంకటేశ్వర కానీ, అలాగే వెంకటేశ్వర కానీ, అలాగే ఆనాడు మరి రౌతు వెంకటేశ్వర, వీరందరూ కూడా ఆవేళ మేమందరం కూడా ఏకమై తప్పనిసరిగా మరి రామ్మోహన్ రావు ఆధ్వర్యాన అందరం కలిసి ఆవేళ ఈ సెంటర్లో విగ్రహం పెడతాం జరిగింది. మహానాయకుడు వంగవీటి మోహన్ రంగారావు 77వ జయంతికి ఇక్కడ ఇచ్చేసినటువంటి రంగా అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రంగా గారు ఏ ఆశయంతో అయితే ఆయన జీవించి ఆయన పోరాట పటిమతో ఆయన ఎంతసేపు పేద ప్రజల కోసం, ఎంతసేపు కార్మికుల కోసం, కర్షకుల కోసమే ఆయన జీవితం అంతా దారిపోవడం జరిగింది. అదే పార్టీలో ఇక్కడ జక్కమూడి రామ్మోహన్ రావు అందరూ కూడా ఆయన బాటలో నడుపుతూ జరిగేది. ఏదైనా సరే ఈ 39 సంవత్సరాల మట్టి ఈ రంగా గారి విగ్రహం ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు, జయంతి కార్యక్రమం కానీ,
మన వర్ధంతి కార్యక్రమం కానీ మామూలుగా రాధారంగ మిత్రమండలి తరపున చేస్తున్న ప్రతి కమిటీ సభ్యులు కూడా మన దాని ఒడ్డు మురళి గారు కావచ్చు, మామూలుగా దొరబాబు కావచ్చు, ఇతర సభ్యులు ఎవరైనా సరే మొత్తం అందరూ కూడా మొత్తం ఒక్కబాడు మురళి కానీ మొత్తం అందరూ కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనసారా అభినందిస్తూ రాష్ట్రంలో అత్యంత ప్రభావితం కలిగి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది వంగవీటి మోహన్ రంగా గారే. ఎందుకంటే ఆయన తోటి సమకాలికులు ఎవరైనా ఉన్నారంటే ఈవేళ ఆయనతోటి తిరిగిన వాళ్ళు రంగా గారు ఎమ్మెల్యే వరకే చేశారు, ఏం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చేయలేదు. అయినా సరే 35 సంవత్సరాల పైన ఆయన మరణించి అవడం జరిగింది. అయినా సరే ఈ రోజుకి కూడా అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు రంగా గారు సమకాలికులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. అది ఆయన గొప్పతనం. ఆయన పవర్ ఏంటనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 35 సంవత్సరాల పైన అయింది ఆయన మరణించి. అయినా ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఈ రోజుకి కూడా చాలా ఊళ్ళో విగ్రహాలు స్థాపించి ఆయన జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే ఇది కూడా ఆయన గొప్పతనం అని మనం గ్రహించాలి. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో చెప్పుకోవాలంటే ఆయనకు ఆయనే సాటి వంగవీటి మోహనరానికి ఆయనకు ఎవరు లేరు పోటీ అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజానికం అంతా కూడా రాష్ట్ర రాజకీయ నాయకులందరూ కలిసి కుట్ర పన్ని ఆనాటి కొంతమంది కుతంత్రాలతో చేసినటువంటి విధి విధానాల వల్ల ఈ రోజునే రంగా గారు లాంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఈరోజు పాడు చేసుకున్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాలి. ఈరోజు 77వ జయంతి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వంగవీటి మోహన్ రంగా గారి వెంట ఈరోజు కూడా తలుపు తడుతున్నారంటే ఆయన ఉన్నటువంటి మహోన్నతమైన నాయకత్వం, మహోన్నతమైన రాజకీయం చక్కగా చేసి ఆ రోజున ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గాల గురించి ఈరోజు పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మటుకి వంగవీటి మోహన్ రంగా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు సోదరుడు శ్రీ వడ్డి మురళి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వాళ్ళ మిత్ర బృందం మన మానే దొరబాబు గారు, మొక్కపాటి మురళి అన్న అందరూ ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు మరి ఆ పెద్దలను తలుచుకొని ఈరోజు మన అందరం కూడా ముందుకు సాగాలన్నది మీ ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా అలాగే త్వరలోనే ఈ విగ్రహాలు ఓపెన్ చేయాలని చెప్పేసి చాలా త్వరగా అందరూ కలిసి మీ పెద్దలందరూ సహకరించి ఈ విగ్రహాన్ని కూడా భారీ ఎత్తున ఇక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మంది కోసం జీవించు 10 మంది కోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ జాతి కోసం, మానవ జీవితాల కోసం తన ప్రాణానికి మొత్తం త్యాగం చేసిన మహానాయకుడు ఈరోజు బతుకుంటే రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయంగా ఒక సీఎం కావాల్సిన మనిషి ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు యావత్తు మేము ఆయన అడుగులు నడవడానికి ప్రయత్నిస్తున్నాం. అంత గొప్ప నాయకుడిని కోల్పోయినా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నాం మేము. ఈరోజు రాజమహేంద్రవరం అంతా కూడా జాతి మొత్తం తాటి మీద రావడానికి ముఖ్య కారణమైన ఈ సాక్షా థియేటర్ సెంటర్లో గతంలో జక్కమూరు రామ్మోహన్ రావు గారు, అలాగే మా బాబాయ్ ఆకులు వీర్రాజు గారి నాయకత్వంలో అలా పెద్దలు బట్టి మురళి గారు చాలామంది ఇక్కడ మేము అందరం కలిసి ఎన్ని పార్టీల్లో ఎలా ఉన్నా కూడా ఈ రంగా గారి జయంతి మాత్రం అన్ని వర్గాల నుంచి, అన్ని జాతుల నుంచి కులాల మొత్తం కలుపుకుని మేము అందరు నాయకులను ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో మా రాజమండ్రి నుంచి మన కందు దుర్గేష్ గారు మంత్రి అయి ఉన్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగా గారు, జక్కమూరు రాము గారు విగ్రహాలు ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం నుంచి మరి రంగా మరణించడం అనేది సామాన్య విషయం కాదు. ఒక రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని మరి పట్టుబెట్టినటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆయన మరణానంతరం ఒకే ఒక్క దెబ్బతోటి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం, తద్వారా జక్కమూడి రామ్మోహన్ రావు అలాగే ఇతర మంత్రులు కూడా విజయం దండకు మోగించి మరి ఈ రోజుకి కూడా వడ్డి మురళి, దన్నీటి శ్రీనివాస్ చనిపోయాడు పాపం, వడ్డి మురళి మిత్రపదం, వంకవీటి మురళి, మానే దొరబాబు గారు మిత్రపదం అంతా కూడా రాధారాధగా మిత్రమండలి స్థాపించి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రమం తప్పకుండా వర్ధంతులు జయంతి కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళని నిండు మనసుతో అభినందిస్తూ 77వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారిని మరి వడ్డి మురళి ఆధ్వర్యంలో ఇక్కడ జరపడం జరిగింది. ఈయన ఒక సామాజిక వర్గం నేత అయినప్పటికీ కూడా ఈయన అందరి వాడు. అగాల అది ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక సమస్య వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకించి అక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కక్షపూర్తంగా ఆయన్ని హత్య చేయడం జరిగింది.
వంగవీటి మోహన్ రంగాన్ని ఇప్పటికీ జనాలు ఎందుకు మర్చిపోలేకపోతున్నారంటే అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కోర్టు కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు వడ్డిమురళి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ విగ్రహాలు కూడా మరి ఇదివరకు పాతగా ఉండే విగ్రహాన్ని కూడా మళ్ళీ భారీ ఎత్తున మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జక్కంపూడి కుటుంబం ఆధ్వర్యంలో రంగా గారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ త్వరలోనే ఈ విగ్రహ ఆవిష్కరణలు కూడా జరుగుతాయని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మనందరం సమావేశం అవ్వడానికి కారణం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జన్మదినం సందర్భంగా ఇక్కడ రాధా రంగా మిత్రమండలి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వంగవీటి మన వడ్డి మురళి వారి మిత్రులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. గత 35 సంవత్సరాలు కూడా జయంతిని అలాగే 35 సంవత్సరాలుగా వర్ధంతిని కూడా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎవరైతే ఈయన ఎదుగుదల చూసి ఆయన మట్టి పెట్టారో వాళ్ళకి ఎప్పటికైనా శిక్ష పడుతుంది గ్యారంటీ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తప్పు చేస్తే తన మన అనే భేదం లేదు, ఎవరికైనా శిక్ష తప్పదు. కూటమి ప్రధాన నినాదం అదే. వైఎస్ఆర్సీపీ తప్పిదాలు అన్ని బయటకు వస్తాయి. భరత్ రామ్ పద్ధతి మార్చుకో, చిల్లర రాజకీయాలు మానుకో. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జెనెటిక్ వ్యాధులుగా పిలుస్తారని, అటువంటి వ్యాధులకు ఖచ్చితంగా ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించాలన్న సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. నిరాడంబరత చాటిన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల అధిష్టానం ఏర్పాటు చేసిన కుర్చీ, ఏర్పాటు చేసిన టవల్ను తీసివేసి నిరాడంబరతను చాటారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.